శ్రేయరంగస్య వేదాః కృష్ణసర్జనేమి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంట్లో స్పెషల్గా పూజ జరిగింది. స్పెషల్గా అంటే స్పెషల్గా కాదు, మేము హౌస్ గృహప్రవేశం చేసిన రోజు అనమాట. అందులో గురువారం, గణపతి సంకట చతుర్దశి అన్నీ కలిసి వచ్చాయి ఈరోజు. దానివల్ల మేము స్పెషల్గా పూజ చేసుకున్నాం అనమాట. చూసారా, మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళంగానే మా ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసి పూలు, ఆకులు, మామిడాకులు తోరణాలుగా కట్టి బయటంతా నీట్గా క్లీన్ చేసి ముగ్గేసి తులసమ్మకు పూజ చేసుకున్నాం అనమాట. చూడండి, నాకు తోచిన విధంగా నేను పూజ చేసుకున్నాను అనమాట. మా ఇంటి ముందు ఇది ఇలా చూడండి. ఆ తర్వాత సాయి గుడికి వెళ్ళి, ఈరోజు గురువారం కదా, సాయి అభిషేకం చూడండి. అందరూ అంటే మేము వెళ్ళేసరికి లాస్ట్లో అయిపోయింది. అందరూ అభిషేకం చేస్తూ ఉన్నారు చూడండి. లాస్ట్లో సాయి అభిషేకం మనకి నచ్చిన విధంగా మనమే చేసుకోవచ్చు అన్నమాట. అంటే వాళ్ళు చేస్తారు, మనము కూడా వెళ్తే మనకు కూడా అవకాశం ఇస్తారన్నమాట. అది లాస్ట్లో ఉంది వెళ్ళేసరికి. తర్వాత పూజారి గారు మన బాబాకి హారతి ఇస్తున్నారు. బాబాకి హారతి ఇస్తున్నారు. దీని తర్వాత సంకట చతుర్థి కదా, కూడా అభిషేకం చేస్తున్నారు. అది కూడా చూసుకుంటూ వచ్చారు. ఇప్పటి వరకు మీరు సాయికి అభిషేకము, హారతి చూశారు కదా. ఇప్పుడు నెక్స్ట్ గణపతికి అన్ని రకాల నైవేద్యాలతో అభిషేకము, వేద మంత్రాలతో అభిషేకం జరుగుతుంది. ఓం శాంతి శాంతి. భస్మోదకం సమయామి. ఓం శుభ్రాయ మహాదేవాయ త్రయంబకాయ త్రినాథకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ. శ్రేయరంగస్య వేదాః కృష్ణసర్జనేమి సత్యనాః బృహస్పదాతు. ఓం నమః శుభ్రాయ మహాదేవాయ త్రయంబకాయ త్రినాథకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ. ఇప్పటివరకు చూశారు కదా గణపతిది అభిషేకము. ఆ తర్వాత ఇంటికి వచ్చి మా పూజా మందిరంలో పూజ చేసుకున్నాము. చూడండి, ఈరోజు మొత్తం స్వామివారికి మొత్తం పూలతో అలంకరించి పసుపు కుంకుమ పెట్టి స్వామివారికి ప్రసాదంగా పులిహోర, మామిడికాయ పులిహోర, పొంగలి చేసాము. అలాగే కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకున్నాము. చూడండి, నాకు తోచిన విధంగా. అంటే ఈరోజు మా హౌస్ వార్మింగ్ డే కాబట్టి అలా మంచిగా పూజ చేసుకున్నాము. మనం మనస్ఫూర్తిగా మనం దేవుడికి పూజ చేసుకుంటే హ్యాపీగా అనిపిస్తుంది. ఇలాగా మా పూజా మందిరంలో మా దేవుడికి పూజ చేసుకున్నాం అనమాట. ఇదంతా పూజ అంతా అయిపోయేసరికి మా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసారు. వాళ్ళకు కూడా మనం జరుగుతున్న ఈ సాంప్రదాయాల గురించి తెలియాలి కాబట్టి వాళ్ళు కూడా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి మేము కూడా పూజ చేస్తాము అంటే వాళ్ళ చేత కూడా మళ్ళీ ఇంకొకసారి పూజ చేయించాము. అది కూడా చూడండి. పూజ ఇలా చేయాలి అలా చేయాలని ఏమీ లేదు. మనకు నచ్చిన విధంగా మనం చక్కగా పూజ చేసుకొని 4 మంత్రాలు చదువుకొని హ్యాపీగా మనస్ఫూర్తిగా మన మనసు ప్రశాంతంగా ఉంటే అదే బాగుంది. స్వామివారికి మామిడికాయ పులిహోర అండ్ పొంగలి, అదేనండి సగ్గుబియ్యం పొంగలి చేశాను. చూడండి,
చూసారు కదా, మా పిల్లలు వచ్చారు స్కూల్ నుంచి. వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి వాళ్ళు కూడా దేవుడికి పూలు పెట్టారు. పూలు పెట్టి బొట్టు పెట్టుకొని ప్రసాదం తీసుకుని వాళ్ళు కూడా దేవుడికి నమస్కారం చేసుకున్న తర్వాత వాళ్ళ చేత గుంజీలు తీయించాలి. మనం ఎన్ని గుంజీలు తీస్తే అంత మంచిది. అందుకని వాళ్ళు కూడా దేవుడికి బాగా నమస్కారం చేసుకున్నారు చూడండి. వాళ్ళకి కూడా మన సనాతన సంప్రదాయాలు పూజలు అన్నీ చిన్నప్పటి నుంచి నేర్పితేనే వాళ్ళకి పెద్దయ్యాక వాళ్ళకి అలవాటు అవుతుంది. చిన్నప్పటి నుంచి ఇది ఉండాలని వాళ్ళకు కూడా నేను పూజ చేసిన రోజల్లా వాళ్ళకు కూడా నేర్పిస్తూ ఉంటాను. వాళ్ళకి నచ్చిన విధంగా హారతి ఇచ్చి స్వామివారిని నమస్కారం చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ చేతులతోనే వాళ్ళు ఇస్తేనే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. చూడండి, తర్వాత హారతి ఇచ్చి స్వామివారికి పెట్టిన పట్కి బెల్లం ముక్కలు, చిన్నపిల్లలకి అవే ఇష్టం కదా, అవే వాళ్ళు ప్రసాదంగా తీసుకుంటున్నారు. నేను రోజు ప్రసాదం వాళ్ళ కోసమే అవే పెడతాను. చూసారా, పద్ధతిగా తీసుకున్నారు. తర్వాత ప్రసాదం తీసుకుని ఇప్పుడు గుంజీలు తీస్తారు చూడండి. ఆ తర్వాత పూజ అయిపోయిన తర్వాత వాళ్ళకి పొంగలి పులిహోర పెట్టాను. చూడండి, వాళ్ళే చెప్తారు ఏం చెప్తారు. దేవుడికి ప్రసాదంగా మా అమ్మ టేస్టీ మామిడికాయ పులిహోర, అలాగే వేడి సగ్గుబియ్యం పాయసం చేసింది. చూడండి, పులిహోర చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. పాయసం అయితే ఎంత బాగుందంటే నాకైతే ఇప్పుడే తినాలనిపిస్తుంది. చూడండి, ఇవి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, నాకైతే ఇప్పుడే తినాలనిపిస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మా అమ్మ ఇవి చాలా బాగా చేస్తుంది. నాకు మా తమ్ముడికి ఇవి చాలా బాగా ఇష్టం. మా అమ్మ మా కోసమే చేస్తుంది ఎప్పుడు. మీకు కూడా ఇలాంటి పూజకి చేసిన ప్రసాదం ఇష్టమైతే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. ఆ తర్వాత ఈవినింగ్ సాయంత్రం 6 గంటలకి సాయి గుడికి వెళ్ళాము. అక్కడ గురువారం కదా, దున్నిలో కొబ్బరికాయ పెట్టి సాయిబాబాకి నమస్కరించుకొని అందరూ దున్ని చుట్టూ తిరుగుతున్నారు. విభూది పువ్వులు తీసుకొని ఇక్కడ సాయి ఉన్నారు, ఆయన్ని అలా తిప్పుతున్నారు చూడండి. భక్తులు ఉయ్యాల తిప్పుతున్నారు. అక్కడ తర్వాత మనకి సాయి పల్లకి సేవ అక్కడ పెడతారనమాట. రోజు సాయి పూజ చేయనప్పుడు పల్లకి అక్కడ ఉంటుంది. చూసారా, ఇదంతా సాయి పల్లకిని ఇక్కడ పెడతారనమాట. ప్రతిరోజు ఇక్కడే ఉంటుంది. గురువారం రోజు మాత్రమే పల్లకి సేవ చేసేటప్పుడు తీస్తారు. మిగతా రోజుల్లో సాయిబాబా పల్లకి ఇక్కడే ఉంటుంది. చూడండి, చుట్టూ ఎంతమంది సాయిబాబాలు ఉన్నారు చూడండి. ఇక్కడ ఆయన సూత్రాలు, సాయిబాబా గురించి మొత్తం అన్నీ ఉంటాయి ఇక్కడ దుని ఎదురుగా. చూసారా, దుని ఎదురుగా ఎలా ఉందో. హారతి స్టార్ట్ అయింది. పల్లకి సేవ చూడండి.
కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.